రైట్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఘన విజయం దిశగా తీర్పు ఇచ్చారు ఏపీ ప్రజలు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ వైసీపీ కనీస స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో దాదాపు 90% స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఇప్పటివరకు జరిగిన అన్ని రౌండ్లలోనూ ఏపీ ప్రజా తీర్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో 144 చోట్ల టీడీపీ పోటీ చేసింది. ఇందులో 133 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఇక ఆ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 20 నియోజకవర్గాల్లో లీడ్లో కొనసాగుతోంది. పాలకొండలో జనసేన వైసీపీ మధ్య హోరీ పోరు కొనసాగుతోంది. ఇక 10 చోట్ల బీజేపీ పోటీ చేస్తే 7 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు కమల నేతలు. 175 స్థానాల్లో పోటీ చేసి 17 చోట్ల మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. లోక్సభ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే 16 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. 3 చోట్ల బీజేపీ, 2 చోట్ల జనసేన ఆధిక్యంలో ఉంది. ఇక కేవలం 4 ఎంపీ స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. రైట్. దేశవ్యాప్తంగా ఎన్నికల ట్రెండ్స్కి సంబంధించి మనతో పాటు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు, వారితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దామోదర్రావు హవేలి గారు. ఇద్దరు కూడా గెస్టులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు ఏపీ నుంచి సంతోష్, మా రిపోర్టర్ సంతోష్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఏపీలో టీడీపీ హవా కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు ప్రతి చోట గెలుపు దిశలో పయనిస్తున్నారు. గత ఎన్నికల్లో 151 నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ ఈసారి కేవలం 15 నుంచి 17 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అసలు ఏంటి ట్రెండ్స్ అన్న విషయానికి సంబంధించి మా ప్రతినిధి సంతోష్ మరిన్ని వివరాలు అందజేస్తారు. సంతోష్, ఓటు అసలు ఏం జరుగుతుంది? ఏపీలో 15 నుంచి 17 స్థానాలకే వైసీపీ పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరు ఓటమి బాటన ఉన్నారు, ఎవరెవరు గెలవబోతా ఉన్నారు, ఏంటి పూర్తి అప్డేట్స్ ఏంటి ఏపీ ఎన్నికలకు సంబంధించి? ఏదైతే తెరపడిందనే చెప్పుకోవచ్చు. ఏపీలో ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలు అయితే కనుక ఉత్కంఠకి తెరపడింది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి హవా అనేది కూడా చూపిస్తా ఉన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఇక లీడింగ్ లోకి ఒక్కసారిగా కూడా ఎన్డీఏ కూటమి అనేది కూడా అధికారంలోకి పరంపరం అనేది కూడా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లే దానికి నిదర్శనంగా నిలిచాయనే చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఓట్లన్నీ కూడా ముఖ్యంగా ఇటు కూటమి నేతలకైతే కనుక వారి వైపే అనుకూలంగా పడిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. అదేవిధంగా ఈవీఎం మిషన్లు సైతం కూడా ఇక ఓట్లు పోలైన నేపథ్యంలో వారికి సైతం కూడా ఇక ఎన్డీఏ కూటమికి కూడా మద్దతు పలకడం కూడా జరిగింది. ఏదైతే 2019లో వైసీపీ 151 సీట్లతో విజయదుందుబి మోగించిన నేపథ్యంలో ఇప్పుడు 2024లో ఒక్కసారిగా తక్కువకి పడిపోయిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఎన్డీఏ కూటమి 151 సీట్ల కంటే కూడా పైకి అయితే కనుక ఎగబడిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనికి నిదర్శనం కొన్ని కారణాలు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాజధాని అంశాలు కావచ్చు, ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయాలు కావచ్చు, వీటన్ని విషయాల్లో కూడా ఇక ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా అమరావతి రాజధాని విషయంలో డెవలప్మెంట్, ఇవన్నీ కూడా కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనుక టీడీపీకి అనుకూలించే అనే చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఏదైతే టీడీపీ 144 సీట్లు పోటీ చేస్తే దాదాపు 130 సీట్ల వరకు కూడా ఆధిక్యంలో ఉన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదే విధంగా గతంలో బీజేపీకి ఎప్పుడు లేని విధంగా ఓట్ల పర్సెంటేజ్ అనేది కూడా ఈసారి లేని పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. అదే విధంగా రాజమండ్రిలో పురంధేశ్వరి సైతం కూడా 1,00,000 ఓట్ల మెజారిటీ పైన అయితే కనుక పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో అయితే గెలుపొందబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ సైతం కూడా ఖాతా తెరిచి ఇప్పుడు జనసేన కూడా లీడింగ్ లోకి వచ్చిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ రెండింటికి అయితే
జనసేన ప్రస్తుతం 20 సీట్లు లీడింగ్ తోటి ఉంటే మాత్రం ఇక వైసీపీ మాత్రం దానికన్నా తక్కువ దాంట్లోకి పడిపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎట్లాగైనా సరే ఏపీలో గట్టి ప్రతిపక్షం ఏర్పడిద్ది అని చెప్పి ఊహించినప్పటికీ కూడా గట్టి ప్రతిపక్షం అనేది కూడా కాలైపోయిన పరిస్థితులు కూడా ఇక ఏపీలో కనబడిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సైతం కూడా గవర్నర్ ని కలిసి తన రాజీనామాను కూడా అందించిన పరిస్థితులు కూడా ఇప్పటికే కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో అయితే కనుక కమలంతో పాటు ఇక సైకిల్ అదేవిధంగా గ్లాస్ ఈ మూడు కూడా కూటమితోటి ప్రపంచం అనేది కూడా ఇక సృష్టిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సంతోష్, మెజారిటీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మినహా మెజారిటీ మంత్రులు మాజీ మంత్రులు ఓటమి పాలైనట్టుగా కనిపిస్తూ ఉంది. ఎవరు అంటే వైసీపీ నుంచి పోటీ చేసిన మంత్రులు ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరు ఆధిక్యంలో ఉన్నారు? మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక బొగ్గన వీరందరూ కూడా పెద్ద ఎత్తున కనుక వెనకబడిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఎందుకంటే ఏదైతే వైసీపీలో కీలకమైనటువంటి కీ రోల్ పోషించినటువంటి మంత్రులు సైతం కూడా ఇప్పుడు దీని పరిస్థితులు అయితే కనుక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా గుడివాడ చూసుకున్నట్లయితే కనుక కొడాలి నాని పరాజయము, అదేవిధంగా ఇక వల్లభనేని వంశీ వీరందరూ కూడా ఇక ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వారిని విమర్శించేటప్పుడు ఒక కీ రోల్ పోషించడం, అదేవిధంగా ఫైర్ బ్రాండ్ అయినటువంటి రోజా సైతం కూడా ఎక్కువగా తరచూ కూడా వార్తల్లోకి రావడం, అదేవిధంగా టీడీపీని విమర్శించేటప్పుడు ముందు రోజుల్లో ఉండేటువంటి వ్యక్తులు వీరందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక వెనుకొండ పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. బొత్స సైతం కూడా ఒకనొక స్థాయిలో ముందంజ వేసినప్పటికీ కూడా నిదానంగా కూడా తగ్గుదల అయితే కనుక కనబడిందనే చెప్పుకోవచ్చు. అయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక వైసీపీపై వ్యతిరేకత స్పష్టంగా కనబడిందనే చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏదైతే వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థుల మార్పులు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక పెద్ద ఎత్తున పడిందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక ఏపీ రాష్ట్రంలో అయితే కనుక వైసీపీ ప్రతిపక్ష హోదా సైతం కూడా అంత దిగజారిపోయిన పరిస్థితులు కూడా కనబడ్డాయంటే దానిపైన అయితే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యతిరేకత ఏ రకంగా ఉన్న దానిపై అయితే కనుక అర్థమవుతా ఉంది. ఇప్పుడు బీజేపీకి సైతం ఓట్ పర్సెంటేజ్ పెరిగిందంటే దీన్ని చూసుకున్నట్లయితే బీజేపీకి సైతం కూడా ఒక రకమైనటువంటి అంచనా కూడా పెరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో బీజేపీతో పాటు జనసేనకి సైతం కూడా అందలం ఎక్కిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే మొదటిగా నుంచి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కృష్ణా గుంటూరు కావచ్చు, ఇటు ఈ రాజధాని అంశాలతో పాటు ఇక వెస్ట్ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలు ఉంటాయి, ఉభయ గోదావరి జిల్లాలు సైతం కూడా ఇక జనసేనకి పట్టం కట్టారనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు మొదటి నుంచి కూడా ఇక ఈ కూటమికే మద్దతు పలుకుతా ఉంటాయని అనుకున్నారు. అయితే రాయలసీమ మాత్రం అనూహ్య రీతిలో అయితే కనుక కూటమికి కూడా మద్దతు పలికిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రాయలసీమ అనేది కూడా ముఖ్యంగా ఏదైతే వైసీపీకి కంచుకోటగా ఉండేటువంటి ఆ యొక్క రాయలసీమ సైతం కూడా టీడీపీకి మద్దతు పలికారంటే ఏ విధమైనటువంటి వ్యతిరేకత కూడగట్టుకున్నదన్న దానిపై అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైనటువంటి ఆ అంచనా కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ప్రతి ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత అనేది కూడా కనబడిందనే చెప్పుకోవాలి. రైట్ ఓకే. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మాత్రం ఒక విలక్షణమైన తీర్పునిచ్చారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తే ఇప్పుడు కేవలం 14-15 స్థానాలకే వైసీపీ పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దాదాపు 3 లక్షల కోట్ల వరకు పేద ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో నగదు బదిలీ చేశాను అని చెప్పి జగన్ భావించినప్పటికీ ప్రజలు సంక్షేమానికి మించి మరేదో ప్రభుత్వం నుంచి ఆశించారు. అది అభివృద్ధి అనుకోవాలా, లేకపోతే ఒక రకమైన ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన ఆధిపత్య రాజకీయాలు నడిచాయి. దానికి గుణపాఠం చెప్పే దిశలోనే ఏపీ ఓటర్లు టీడీపీ కూటమికి ఘన విజయం కట్టబెట్టారు అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా రిపోర్టర్ నవీన్ రాజ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తాజా రాజకీయ అప్డేట్స్ను అందజేస్తారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను కూడా సమర్పించే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. నవీన్, ఏంటి ఏపీలో ఓవరాల్గా సిచ్యువేషన్? దాదాపుగా కౌంటింగ్ పూర్తయ్యే దశకొచ్చింది. శాంతి భద్రతకు సంబంధించి కానీ లేకపోతే రాజకీయ పరమైన డెవలప్మెంట్లకు కానీ సంబంధించి కానీ ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లాతో పాటు అటు రాష్ట్రంలో అయితే కనుక టీడీపీ ఎన్డీఏ కూటమి అయితే కనుక విజయ దుర్నిపైతే మోగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే టీడీపీ జనసేన అభ్యర్థులు విజయాన్ని కైవసం చేసుకుంటున్నారు. వైసీపీ అయితే గతంలో 151 సీట్ల నుంచి అయితే దాదాపు 13 సీట్లకైతే పడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా చూస్తే కనుక గతంలో వైసీపీ
స్వీప్ చేసినప్పటికీ ఈ ఎన్నికల్లో అయితే కనుక వెనకంజలో పడిపోయిన అభ్యర్థులందరూ కూడా ఒక్క సీటును కూడా గెలుపొందే అవకాశం అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుని నుంచి అయితే మాజీ మంత్రి దాడిశెట్టి రాజధాని అయితే కనుక అక్కడ 4 రౌండ్లో అయితే కనుక ఆయన స్వల్ప మెజార్టీతో దివి ఉన్నప్పటికీ రాజా గెలుపొందుతారనే ఆశలు అయితే కనుక అటు టీడీపీలు అయితే నెలకొన్నాయి. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడైతే ప్రజెంట్ ఆయన దాదాపు 12,000 ఓట్ల వెనకంజలు అయితే ఉన్నారో ఆయన కూడా దాదాపు ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే అనపర్తికి సంబంధించి అనపర్తిలో కూడా వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి మీద అయితే ఓడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందైతే కనుక బీజేపీ అభ్యర్థి కొంచెం వెనకంజలో ఉన్నారు. ఆ తర్వాత అయితే కనుక ఇప్పుడు దాదాపు 20,000కు పైగా అయితే కనుక ఓట్లతో ఆయన విజయం కూడా సాధించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రంపచోడవరంలో కూడా వైసీపీ అభ్యర్థి గెలుపొందుతారు ధనలక్ష్మి అని అయితే ముందు ఇచ్చినప్పటికీ అక్కడ కూడా ఆ టీడీపీ అభ్యర్థి కూడా గెలుపొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు చూస్తే రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా అయితే కనుక గోరంట్ల బుచ్చి చౌదరి టీడీపీ అభ్యర్థి 50,000 పై ఇప్పటికే అయితే ఆయన విజయం సాధించారు. ఇప్పటికే దాన్ని కూడా డిక్లేర్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కాకినాడ జిల్లాలో చూస్తే కనుక ప్రతిపాడు సంబంధించిన వరుపుల సత్యప్రభ ఆమె కూడా విజయాన్ని అయితే కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పటి వరకు 3 స్థానాల్లో విజయం అభ్యర్థులు అయితే ప్రకటిస్తే దానిలో 3 కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలుపొందిన పరిస్థితి ఉంది. ఇక్కడ అదే విధంగా చూస్తే పిఠాపురంకి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే కనుక ఇప్పటి వరకు 15 రౌండ్లు పూర్తయితే ఆయనకి 24,000 ఓట్లు అయితే కనుక ఆయనకి ఆధిక్యత అయితే కనిపించిన పరిస్థితి ఉంది. అంటే ఒక దశలో అయితే 10,000, 15,000, 20,000 వస్తాయని అందరూ అంచనాలు వేసినప్పటికీ అత్యధికంగా ఈ జిల్లాలో 64,000 ఓట్లతో అయితే కనుక ఆయన మెజార్టీతో ఉన్నారు. ఇప్పటికే 15 రౌండ్లు అయ్యాయి, ఇంకా 14 రౌండ్లు అయితే ఉన్న పరిస్థితి ఉంది. అలాగే అనపర్తికి సంబంధించి రైట్. ఓకే, తిరిగి నేను మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు మన స్టూడియోలో గెస్ట్ ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు. వారితో చర్చను కొనసాగిద్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ తలకిందులు అయ్యాయి. అవును. కానీ ఏపీకి వచ్చేసరికి అసలు ఎగ్జిట్ పోల్స్కు మించి ఓటర్లు తీర్పులు ఇచ్చారు. ఎట్లా దీన్ని మనం ఇప్పుడు ఒకటి నరేష్ గారు, ఎగ్జిట్ పోల్స్ చాలా సందర్భాల లోపల 90% విజయవంతమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. 10%, 15% అప్పుడప్పుడు వాటి కూడా వాస్తవత లేదు అనేటువంటిది మనకు వచ్చినటువంటి సమాచారం. సరే, ఏదైతేనే దేశంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, దాని మీద అనేక రకాల కామెంట్స్ వచ్చినాయి. ఏదైనప్పటికీ మీరు అన్నట్టుగా సందిగ్ధంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు సర్వేలకు వచ్చేటప్పటికి ఏంటంటే అటు ఇటు ఉన్నది, స్పష్టత లేదు. ఇప్పుడు ఇక్కడ అంటే జాతీయ స్థాయిలో ఆలోచించినప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉంది అనేటువంటి ఇచ్చిన సర్వేలు అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కొంత విభేదించింది, కొన్ని ఇటు కొన్ని అటు చెప్పడం జరిగినటువంటిది. కాకపోతే ఏంటంటే నరేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనం గౌరవించాలా. కాకపోతే అంత పెద్ద తీర్పు, అంత చారిత్రకమైనటువంటి తీర్పు ఇస్తారని చెప్పి మనం ఊహించలేదు. ఎందుకంటే చాలా అక్కడ బీజేపీతో వాళ్ళు కలిసి పోటీ చేయడం అనేటువంటిది, బీజేపీ చాలా జాగ్రత్తగా చివరి వరకు ఎన్నికల వరకు కూడా అటు ఇటు కాకుండా అటు జగన్ ఇటు చంద్రబాబు వీళ్ళిద్దరి మధ్యన ఎవరు బెటర్ అనేటువంటిది ఆలోచించిన తర్వాత ప్రజల మూడును కొంత గమనించి చంద్రబాబు గారితో పోవడము, జనసేనతో పోవడం అనేటువంటి జరిగినటువంటి మాట. చాలామంది మిత్రులు ఏంటంటే అది తప్పుడు నిర్ణయం అని అన్నప్పుడు కూడా ఇవాళ దాని యొక్క ఫలితం మనం చూసిన తర్వాత ఏంటంటే ఏది ఉన్నా కూడా అక్కడ బేసు కొంత మాకు తక్కువ ఉన్నప్పటికీ కూడా మా గాలి, మా కనపడనటువంటి మా అదృశ్య హస్తము, బీజేపీ మోదీ గారి యొక్క అదృశ్య హస్తం అనేటువంటిది అక్కడ పనిచేసింది అనేటువంటిది వాళ్ళ స్పష్టంగా కనపడుతున్నటువంటిది. పార్లమెంటు, లోకసభ కూడా 21 సీట్లు వాళ్ళు గెలవడం అనేటువంటిది చారిత్రకమైనటువంటిది. మాకు కూడా కొంత స్పేస్ దొరికింది అక్కడ. మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక తమిళనాడు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో మేము ఎంతో ఖాతా ఓపెన్ చేసేటువంటి అవకాశం లభించింది. కాబట్టి ఏ మాటకు ఆ మాట ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు అనేటువంటిది ఎన్డీఏ కూటమిలో వచ్చినటువంటి తీర్పు కాబట్టి మేము దానికి గౌరవపడుతున్నటువంటి సందర్భం. పోతే తెలంగాణకు వచ్చేటప్పుడు కూడా మీరు చూస్తున్నటువంటిదే, మేము 8 సీట్లు, కాంగ్రెస్ 8 సీట్లలో చివరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ గట్టి పోటీ మేము నిలబడగలిగినాము. 6 నెలల కింద వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ను మేము కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు అనేటువంటి దీనివల్ల స్పష్టత మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఏది ఎట్లున్నా, జాతీయ స్థాయిలో ఎట్లా ఉన్న ఫలితాలు ఎట్లున్నా, మేము అనుకున్నట్టుగా
మేము డబ్బులు రిటర్న్ వాళ్ళు డబ్బులు కాంగ్రెస్ వాళ్ళు అన్నప్పుడు కూడా సమానంగా సమానంగానే అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా కాదా మనం వేచి చూడాలా. అది మాకు ఒక బలాన్ని అంటే తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేసేటువంటి అవకాశం బీజేపీ పార్టీకి లభించింది భవిష్యత్తులో అనేటువంటిది. భవిష్యత్తులో వచ్చేటువంటి ఏ ఎన్నికలైనా కూడా మేము గట్టిగా పోటీ చేసి గెలిచేటువంటి ఒక మనోధైర్యాన్ని తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే నా భూతోన్న భవిష్యత్తు ఎన్నడూ కూడా 8 సీట్లు మాకు రానటువంటి పరిస్థితి. మొన్న 8 సీట్లు, ఇప్పుడు 8 సీట్లు. ఆ అంకె కూడా సరిపోతుందా మరి ఏంది అనేటువంటిది మనం వెతికి చూడవలసినటువంటిది అనేటువంటిది ఒకటి లక్కీ నెంబర్ ఉంటుందేమో అని అనుకుంటున్నా. ఇది ఉన్నటువంటి రైట్. మనతో పాటు మన స్టూడియోలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి దామోదరరావు హవేలి గారు ఉన్నారు. హవేలి గారు నమస్తే అండి. రైట్, ఇప్పుడు నిజంగా ఇండియా ఓటర్లు ఎవరిని కూడా అసంతృప్తి పరచదలుచుకోలేదు అనుకుంటా. అంటే ఫలితాలు చూస్తే కనుక ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుంటే ఇండియా అలయన్స్ 234 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తా ఉంది. ఏంటి అంటే మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఇండియా కూటమిగా కాంగ్రెస్ పార్టీగా మీరు బలంగా చెప్పారు, కానీ ఆమడ దూరంలోనే ఉన్నారు మీరు అధికారానికి. ఏంటి ఆమడ దూరం కాదు, మేము ఆల్రెడీ ఒక రకంగా చెప్పాలంటే వీ అచీవ్డ్. అంటే 272 అనే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి మీరు ఒకసారి చూడండి. 235 ఆల్రెడీ ఇండియా కూటమికి ప్లస్లో ఉంది. అదర్స్ ఒక 20 మెంబర్స్ వరకు వస్తారు. 255 యాక్చువల్లీ మ్యాజిక్ ఫిగర్ ఎంత 272. అంటే వీఆర్ హార్డ్లీ షార్ట్ బై ఒక 15 నెంబర్లతో షార్ట్లు ఉన్నాం. అసలు ఇండియా కూటమిలో ఉన్న ప్రతిపక్ష మిత్రపక్షాలు ఏవైతే ఇండియా కూటమి అనుకుంటున్నాయో వాళ్ళందరినీ భయపెట్టించి ఈడీ కేసులు పెట్టి ఏజెన్సీలను పంపించి ఐటీ రైడ్లు చేయించి ఇవన్నీ చేసి చేర్చుకున్నాయి. సో ఈ రోజు నా కాన్ఫిడెంట్ ఏంటంటే ఈవెన్ ఇన్ఫాక్ట్ అంటే అక్కడ రాహుల్ గాంధీ గారు చాలా సౌమ్యులు, ఆయన రాజకీయ పరంగా నీతిజ్ఞుడు, అవన్నీ అట్లా వెళ్తున్నారు. కానీ అదే రేవంత్ రెడ్డి లాంటోడు నాలంటోడు ఉంటే మాత్రం ఇప్పటికే పీకి అనౌన్స్ చేసేవాళ్ళం మేమే, కాంగ్రెస్ పార్టీ ఇండియా ఫామ్ చేసేవాళ్ళం గవర్నమెంట్ని. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక గత 10 ఏళ్లలో బీజేపీ యొక్క నిరంకుశత్వం కానీ, బీజేపీ పార్టీ అవలంబిస్తున్న విధానాలు, ప్రజలను పెడుతున్న ఇబ్బందులు, వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్లు, మతోన్మాదాలు, భావోద్వేగాలు, వీటన్నిటిని రెచ్చగొట్టి వాళ్ళు గడుపుతున్న పబ్బం ఏదైతే ఉందో, సో అది వాళ్ళ ప్రజలకి చేరువైపోయి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలిసిపోయింది, ప్రజలకు చేరువ కావడం కాదు తెలిసిపోయి వాళ్ళు విజ్ఞులైపోయి ఓటు ఎవరికి వేయాలో వేస్తున్నారు. ఇంతకు 2-3 రోజుల కింద కూడా చూడండి మీరు, అన్ని సర్వేలు ఈ మోడీ మీడియా సర్వేలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఏమని చెప్పినాయి, 340, 350 ఆజ్కి బార్, 400 పార్, ఈ పార్ ఆ పార్ వేయింది, మొత్తానికే పార్ అవుతున్నారు వాళ్ళకి చూడండి సొంత మెజారిటీ లేదు. 242 కూడా వాళ్ళు ఇంకా దాటలేదు. అసలు మ్యాజిక్ మెజారిటీ లాస్ట్ టైం వాళ్ళకు 303 ఉంది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగినారు. ఈసారి పరిస్థితి అట్లా లేదు. 272కు ఒక్కటి తక్కువ వచ్చినా కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. ఇది రాసి పెట్టుకున్న నరేష్ గారు. 272కు ఒక్కటి తక్కువ వచ్చినా కూడా ఎందుకు అంటే వాళ్ళకున్న మిత్రపక్షాలన్నింటినీ బెదిరించి చేస్తున్న సంసారాలే. ఒక్కటి కూడా స్వతహాగా వాళ్ళ సిద్ధాంతాలను నమ్మి వచ్చిన వాడు ఒక్కడు కూడా లేడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూడండి, జేడీయూ అక్కడ నవీన్ పట్నాయక్ని చూడండి, ఎక్కడైనా సరే వాళ్ళను పోయి బలవంతంగా ఆ స్టేట్లో చొప్పించుకొని వాళ్ళ పర్టికులర్ ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే పద్ధతి ఏదైతే బీజేపీ అవలంబిస్తుందో దానికి వ్యతిరేకంగానే వీళ్ళందరూ ఉంటారు. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా కావచ్చు, అక్కడున్న సుధేంద్ర త్రివారిని తీసుకొచ్చేసి ఆమెకు అగనిస్ట్గా పెట్టి నానా రకాలైన రభ చేశారు. సో ఈ రభసంతా వాళ్ళు గుర్తుకు రాదంటారా? పోనీ ఈ ప్రజలు ఇప్పుడు ఏదైతే ఓటు వేశారో వీళ్ళకి నిరంకుశంగా పరిపాలిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఫ్రీడమ్ కోసం పంజాబ్లో రైతులు అంతమందిని చంపేసినారు. వాళ్ళు యాక్చువల్లీ ఇది ఒక కాన్వేవే వాళ్ళ మీద గుద్దిందండి. అదొకటి నల్ల చట్టాలు, డిమానిటైజేషన్, ఈ తెలివిదొక్క పనులు, జీఎస్టీ ఇంప్లిమెంటేషన్లో తేడాలు. ఆనాడు వాళ్ళు కూడా అన్నారు జీఎస్టీ కాంగ్రెస్ ఇచ్చింది కదా అంటే జీఎస్టీ మేము తెస్తే మేము ఇంప్లిమెంట్ చేస్తే డాక్టర్ ఆపరేషన్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే కంపౌండర్ ఆపరేషన్ చేసినట్టు ఉంటుంది. సో జీఎస్టీ విషయంలో కూడా వాళ్ళు చేసిన తప్పులు. సో వాటి అన్నిటినీ క్రోడీకరించి ప్రజలు ఏం చేసినారు, ఇవాళ ఇండియా కూటమి అయితేనే మాకు బెస్ట్, ఇండియా అయితేనే ప్రజాపాలన వస్తుంది, ఇండియా అయితేనే ఫ్రీడమ్ ఉంటుంది, గౌరీశంకర్ లాంటి మర్డర్లు జరగవు, బెంగళూరులో విలేకరుల మీద దాడులు జరగవు అని ఒక సిద్ధాంతపరంగా ప్రజలందరూ మమ్మల్ని నమ్మిండు. ఈ అంతేకాకుండా ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, తర్వాత ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఆయన భారత్ న్యాయ యాత్ర చేసినారు. ప్లస్ పాంచ్ న్యాయ మనం ఇచ్చినాం. పాంచ్ న్యాయలో వారి హిస్సేదారి న్యాయం అని చెప్పేసి ఉద్యోగులకు, మన యువకులకు, శ్రామికులకు, ప్రతి వర్గానికి, మహిళలకు ప్రతి వర్గానికి న్యాయం చేస్తా ఉన్నాం. సో 1 లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసినాం. సో వీటన్నిటిని వాళ్ళు చూశారు. చూసిన తర్వాత దాన్ని వాళ్ళు డిసైడ్ చేసినారు. సో స్వతహాగా నీ బీజేపీ ప్రతిపాదికని ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మేనిఫెస్టో లేదు. ఏది యునైటెడ్ కూటమి అన్నారు, బీజేపీలో బొమ్మ కూడా లేదు అక్కడ. సో అది వాళ్ళది ఎన్డీఏ కింద కూటమి కింద రాదు ఒక రకంగా చెప్పాలంటే. అంటే వాళ్ళని ఫోర్స్ఫుల్గా తెచ్చిళ్ళు. జేడీఏది కూడా అదే పరిస్థితి, ఇక్కడ మన ఒడిశాలో కూడా అదే పరిస్థితి. సో ఏ లెక్కన చూసినా కూడా నరేష్ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీయే సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఇట్ ఈస్ 100%. వాళ్ళు అనుకుంటుండొచ్చు, వాళ్ళకి నవ్వు రావచ్చు, అనుకుండొచ్చు, వాళ్ళు ఏమని అనుకుండొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ రోజు. సరే నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు కాబట్టి సౌమ్యుడు కావచ్చు, కానీ మా రేవంత్ రెడ్డి అసంటోడు, నా అసంటోడు అయితే ఇప్పటివరకు ఎప్పుడో వీకేసి ఇప్పటికీ అనౌన్స్ చేస్తుండే సింగిల్ లార్జెస్ట్
లార్జెస్ట్ పార్టీగా ప్రెసిడెంట్ గారు వాళ్ళని పిలుస్తారేమో కానీ గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. ప్రజలు తెలుగులో అయినరు, విజ్ఞులు అయినరు, ఓటింగ్ మొత్తం ఇండియాకి వచ్చింది. ఓటింగ్ పర్సెంటేజెస్ కూడా మీరు చూస్తే దాదాపు 1-2% తేడాలో ఉంది కాబట్టి సో డెఫినెట్ గా విల్ బి ఓన్లీ దాదాపు 7 రౌండ్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి పెద్ద పెద్ద నియోజకవర్గాలు 80 రౌండ్లు 90 రౌండ్లు అందుకే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళకు మాకు తేడా మీరు చూడండి, మీరు చూస్తే 290లో వాళ్ళు ఉన్నారు, 235లో మేము ఉన్నాం. సో ఇంకొక ఇతరులు కూడా 20 ఉన్నారు. ఆ ఇతరులు ఎవరికి సపోర్ట్ చేస్తారో మీకు తెలుసు. ఆ 20 వచ్చింటే 256 257లో ఉన్నాం మేము. ఇంకా మేము మాకు కావాల్సింది ఎంత 12-15 ఇంత పెద్ద 543 పార్లమెంట్ స్థానాలలో వాళ్ళ అంత పెద్ద ఎన్డీఏలో ఒక 13 స్థానాలు మేము తీసుకోలేము. ఖచ్చితంగా వీఆర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. నరేష్ గారు మీ దగ్గరకు వస్తాను. మనకు మరిన్ని బ్రేకింగ్స్ అంతా ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్సభ ఓట్ల లెక్కింపులో టీడీపీ పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో వైసీపీ మెజారిటీ కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందజేస్తారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం ప్రభంజనం కొనసాగుతుంది. ఇటు కర్నూలు, నంద్యాల 2 పార్లమెంటుతో పాటు 14 అసెంబ్లీ స్థానాలలో మెజార్టీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరికొన్ని రౌండ్లు లెక్కింపు కూడా మరికొన్ని రౌండ్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కూడా చేపట్టాల్సి ఉండడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కలిసి వస్తుందని కూడా అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా ఇటు కర్నూలు నియోజకవర్గంలో 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు పరిశీలించేసరికి దాదాపుగా 16,894 ఓట్ల ఆధిక్యంలో టీజీ భరత్ తన సమీప వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్పై 16,694 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు పరిశీలించేసరికి టీడీపీ అభ్యర్థి బొగ్గుల దర్శగిరి తన సమీప వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్పై 8,647 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో 5వ రౌండ్ ఓట్ల లెక్కింపు పరిశీలించేసరికి టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు తన సమీప వైసీపీ అభ్యర్థి శ్రీదేవిపై 5,615 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఆదోనిలో బీజేపీ అభ్యర్థి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి పార్థసారథి తన సమీప వైసీపీ అభ్యర్థిపై దాదాపుగా 5,650 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇది ఎమిగినూరు నియోజకవర్గంలో 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు పరిశీలించేసరికి 2,829 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి జయనాగిరెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకాపై ఆధిక్యంతో కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మంత్రాల నియోజకవర్గంలో 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపుగా వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి 15,000 ఓట్ల అధికంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా పాణ్యం నియోజకవర్గంలో పరిశీలిస్తే మాత్రం టీడీపీ అభ్యర్థి గౌరి చరితారెడ్డి 9 రౌండ్ల ఓట్ల లెక్కింపులో భాగంగా 18,162 ఓట్ల మెజార్టీతో తన సమీప వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నంద్యాల జిల్లాలో పరిశీలిస్తే మాత్రం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ దాదాపుగా 16 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్పటికే తన సమీప వైసీపీ అభ్యర్థి శిల్పా రవికిషోర్ రెడ్డిపై 12,840 ఓట్ల అధికంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ 8 రౌండ్ల ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థిపై 3,600 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపుగా తన సమీప వైసీపీ అభ్యర్థి కాప్సాన్ రామరెడ్డిపై 10,600 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డోన్ నియోజకవర్గంలో ఇటు టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుంది. ప్రధానంగా 16 రౌండ్లు పూర్తయ్యేసరికి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి 3,600 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. డోన్ నియోజకవర్గంలో బేతంచెర్లతో పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాల్సి ఉంది. ఇటు డోను బేతంచెర్ల పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని కూడా ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. అదేవిధంగా శ్రీశైలం నియోజకవర్గంలో మాత్రం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి 1,400 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఇటు 2 జిల్లాల్లో పరిశీలిస్తే మాత్రం వైసీపీ 2 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుండగా ఇటు టీడీపీ మాత్రం 12 స్థానాలతో పాటు మరో కూటమి తరపున బీజేపీ అభ్యర్థి పార్థసారథి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు 2 పార్లమెంట్ స్థానాలలో కూడా కర్నూలు నుంచి టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి
ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం కర్నూలు జిల్లాలో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామన్ మురళితో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు. రైట్. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంటే ఏపీలో మాత్రం ఎన్డీఏ కూటమి ప్రభంజనం కొనసాగుతుంది. ప్రతి రౌండ్లో టీడీపీ ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది స్పష్టంగా. ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం మేరకైతే వైసీపీ కేవలం 13 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. టీడీపీ కూటమి 162 స్థానాల వరకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనం డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, 2014లో కానీ 19 ఎన్నికల్లో బీజేపీ ఒక నేరేషన్ ఎత్తుకుంది. అదేంటంటే ఈ సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటే ఒక స్థిరమైన ప్రభుత్వాలు ఉండవు కాబట్టి మాకు పూర్తి మెజారిటీ ఇవ్వమంటే ప్రజలు ఇచ్చారు, మీరు 10 సంవత్సరాలు అధికారం. కానీ ఈసారి మీకు పూర్తి మెజారిటీ రాలేదు. సంకీర్ణ మీ మిత్రపక్షాలు చెప్పినట్టుగా మీరు నడుచుకోవాల్సి ఉంటే అంతిమంగా నష్టమే కదా. అంటే ఒకటి నరేష్ గారు, సంకీర్ణ అనే దానికంటే మేము కుటుంబ పార్టీలు ఉండకూడదు అనేటువంటిది మెయిన్గా మేము తీసుకున్నటువంటి ఒక ఆర్గ్యుమెంటు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజల తీర్పును మనం గౌరవించాలి. అది ముఖ్యమైనది. అవును. ఇవాళ ప్రజలు మాకు ఇచ్చినటువంటి తీర్పు మాకు మ్యాజిక్ ఫిగర్ దాటి ఉన్నటువంటిది. కూటమి అన్నప్పుడు మేము టీడీపీ కానివ్వండి, ఇంకా మిగతా సభ్య పార్టీలు ఏవైతేనో అన్నీ కూడా కలిసి పోటీ చేసినప్పుడు స్పష్టమైన మెజారిటీ ఇచ్చినారు. అది స్వల్ప మెజారిటీ అవుతుందా, 272 దాటి 291కి ఉన్నటువంటి మాట వాస్తవం, దాంట్లో లేదు సందేహం లేదు. 20 సీట్లు ఎక్కువ ఇచ్చినటువంటి సందర్భం. కాంగ్రెస్కి ఇవ్వాల్సిన స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చినారు. ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు మేమేంటంటే మా వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి 234 సీట్లు వచ్చిన మాట వాస్తవం. దాంట్లో 1/3 కాంగ్రెస్కి వచ్చిన మాట వాస్తవం. అంతే, ఇంకా 100 దాటినట్లేదు. సబ్జెక్టు కరెక్షన్ అది 95, 96 ఉన్నటువంటి మాట. వాళ్ళకు 95, 96 ఉంటే మీరు 234లో తీసుకున్నట్టయితే సుమారుగా ఒక 130, 140 ఇతర పార్టీలదే ఎక్కువ ఉన్నది మెజారిటీ అక్కడ ఉన్నటువంటిది. మా దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే 234, 291లో 50 సీట్లు, 60 సీట్లు మాకు మిత్రపక్షాలు ఉన్నట్టు కొత్తగా ఉన్నటువంటి టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, అక్కడే 21 సీట్లు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పొత్తు ధర్మంలో కూడా మేము బలంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి మిత్రులు అన్నట్టుగా ఏంటంటే మేము ఫామ్ చేస్తాము అనేటువంటిది ఇవాళ ఫస్ట్ టైం బహుశా భారత టీవీ ఛానల్లో ఎవరు కూడా చెప్పినటువంటి మాట ఇక్కడ ఆయన చెప్పడం అనేటువంటిది కొంత హాస్యాస్పదంగా కనపడుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ కూడా లేదు. ఇఫ్స్ అండ్ బట్స్ వేసి చంద్రబాబు పోతాడా, జనసేన పోతుందా, పోయేటువంటిది. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు నేను చంద్రబాబు గారితో చాలా దగ్గరగా నేను పరిచయాలు ఉన్నాయి. నాకు ఓ 30 సంవత్సరాలు నేను భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు పొత్తు ధర్మమును తూచా తప్పకుండా పాటించేటువంటి విలువలు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఇతర విషయాల గురించి నేను మాట్లాడదు, కానీ కమ్యూనిస్టులకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు తప్పకుండా చేసినటువంటి సందర్భాలు నేను చూసిన. కమ్యూనిస్టులకు ఏదైనా మాట ఇస్తే నా విషయంలో కూడా ఏదో ఒక చిన్న హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఆయన ఆర్డర్ చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. కాబట్టి ఆయన పొత్తు ధర్మం ముందు నుంచి కూడా బీజేపీతో కానీ వాజ్పేయి గారితో కూడా మాజీ ప్రెసిడెంట్ను మనం ఎన్నుకున్నటువంటి సందర్భంలో కూడా కీలకమైన పాత్ర ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా పొత్తు ధర్మాన్ని వీళ్ళు ఆశపడుతున్నట్టుంది ఏంటంటే మా వైపు వస్తారేమో, వాడు వస్తేమో, వీళ్ళు వస్తారేమో, వస్తే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామనేటువంటిది ఆ రకమైనటువంటి ఆశలు పెట్టుకోవడం అనడం కూడా అది సమంజసం కాదు ప్రస్తుతానికి. కాబట్టి ఒకరి యొక్క ఇంటిగ్రిటీని మనం డౌట్ చేసినట్లయితే కాబట్టి మేము ఇవాళ మాకు 291 మీరు చూపిస్తున్నట్టు దాంట్లో మాది ఉన్నది. మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాము, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ప్రజలు మాకు ఎందుకు తక్కువ మెజారిటీ ఇచ్చినారనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటాము, వాటిని సరిదిద్దుకుంటాము, ముందుకెళ్తాము. ఇవి ఉన్నటువంటి పరిస్థితుల కాబట్టి మీరు 400 సీట్లు అని మేము అంటే 400 సీట్లు రాకపోతే మేము ఓడిపోయినట్టు కాదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. అంతే, ప్రజలు ఇవ్వలేదు, అది వేరే సంగతి. జాగ్రత్తగా ఇచ్చినారు, జాగ్రత్తగా ఉండండి, మీరు పాలించండి అని మాకు అవకాశం ఇచ్చినారు. రైట్. ఓకే, మరికొన్ని బ్రేకింగ్స్ వస్తా ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరీ పోటీ నడుస్తోంది. టీఆర్ఎస్కు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రస్తుతం కాంగ్రెస్ 8 స్థానాల్లో, బీజేపీ అభ్యర్థులు 8 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ఒక స్థానంలో ఎంఐఎం లీడ్లో ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, ఆదిలాబాద్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తుండగా జహీరాబాద్, పెద్దపల్లి, మహబాద్, నల్గొండ, ఖమ్మం, భువనగిరి, వరంగల్, నాగర్ కర్నూల్ స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మీద కానీ లేకపోతే మొత్తం ఈ ట్రెండ్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందజేస్తారు. గాంధీభవన్ నుంచి రాజు లైవ్లో ఉన్నారు. రాజు, ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సుమారు 8 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తూ ఉంది. మహబూబ్ నగర్కు సంబంధించి కూడా మహబూబ్ నగర్, మెదక్లో కూడా ఒక అస్పష్టమైన ఒక పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి ఓవరాల్గా కాంగ్రెస్
ఏం చెప్తోంది, ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి, ఓవరాల్గా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరుగుతోంది? రైట్ నరేష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొంత జోరును కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే జోష్ను కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రధానంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అడ్రస్ గల్లత్తయింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అటు అభ్యర్థుల సెలక్షన్ కావచ్చు, పూర్తి స్థాయిలో నియోజకవర్గాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులను, సీనియర్ నాయకులను కూడా ఇన్ఛార్జీలుగా వేసింది. ఆ నియోజకవర్గాల్లో స్పష్టమైన మెజార్టీతో అభ్యర్థులు దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జహీరాబాద్లో సురేష్ ఎట్కర్ ఇప్పటికే దాదాపు 40,000కు పైగా మెజార్టీతో ఉన్నారు. మల్లు రవి 60,000కు పైగా మెజార్టీతో దూసుకువెళ్తున్నారు. వీటితో పాటుగానే నల్గొండలో అత్యధిక మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలోనే మిగతా అభ్యర్థులతో కంపేర్ చేస్తే దాదాపు 5 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు ఆ నియోజకవర్గానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కావచ్చు, అలాగే పద్మావతి కాన్స్టిట్యున్సీ 2 నియోజకవర్గాలు గంపా గుత్తగా అటు రఘువీర్ రెడ్డికి ఓట్లు కుమ్మరించాయని చెప్పుకోవాలి. దీంతో పాటుగానే ఖమ్మం అటు నల్గొండ పోటీ పడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నువ్వా నేనా అన్న రీతిలో మెజార్టీని సాధించే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీ ఇటు కాంగ్రెస్లోకి వచ్చినటువంటి కడియం కావ్యకు కూడా టికెట్ కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆమె కూడా దాదాపు 1,60,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన కూడా 1,50,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 8 కాంగ్రెస్ పార్టీ, 8 బీజేపీ పార్టీ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడతా ఉన్నాయి. అందులో ప్రధానంగా బీజేపీ అటు మహబూబ్ నగర్లో కావచ్చు, మెదక్లో కావచ్చు కొంత వెనకంజ ముందంజ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టింది. అటు బీజేపీ కూడా రాజకీయ ఉద్దండులనే నిలబెట్టిందనే చెప్పుకోవాలి. మహబూబ్ నగర్ విషయానికి వస్తే మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. వారి మధ్య స్వల్ప ఓట్ల మెజార్టీ తేడానే ఉంది. కొంత బీజేపీ కొంచెం 15,000 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ కొంత ముందంజలో ఉన్నారని చెప్పుకోవాలి. మరోవైపు మెదక్లో మొదటి నుంచి బీఆర్ఎస్ ఆ ఒక్క స్థానమైన కైవసం చేసుకుంటుంది అనేటటువంటి అభిప్రాయం ఉండింది. ఎందుకంటే గజ్వేల్ మాజీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ కావచ్చు, వీటితో పాటుగానే అటు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట కూడా ఈ నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. దీంతో పాటుగానే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాబట్టి కొంత అవకాశాలు ఉన్నాయి. మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డికి గెలుపు అవకాశాలు దగ్గరగా ఉన్నాయని భావించినప్పటికీ వెంకట్రామరెడ్డి కొంత వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అటు రఘునందన్ రావు కూడా, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రస్తుతం పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మెదక్లో దాదాపు కొంత మెజార్టీతో కూడా దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి జహీరాబాదు, అలాగే పెద్దపల్లి, వీటితో పాటుగానే పూర్తి స్థాయిలో నల్గొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, అలాగే మహబూబాబాద్ ఇటువంటి నియోజకవర్గాలతో పాటు వంశీ పోటీ చేస్తున్నటువంటి గడ్డం వివేక్ కుమారుడు వంశీ పోటీ చేస్తున్నటువంటి పెద్దపల్లిలో కూడా స్పష్టమైన మెజార్టీతో దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 9 స్థానాలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీకి 7 నుంచి 8 స్థానాలు వచ్చేటట్టు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎగ్జాక్ట్ పోల్స్గా నిరూపించుకోలేకపోయింది. పూర్తి స్థాయిలో ఈసారి అందించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయింది. అటు సర్వేలు పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో తీసుకున్నటువంటి శాంపుల్స్ పూర్తి స్థాయిలో ఫలించలేదని చెప్పుకోవాలి. ఓవరాల్గా తెలంగాణ ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలతో పాటుగానే ఒడిశాలో మరియు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా
అటు ఊహించని విధంగా ఎగ్జిట్ right, పోల్స్ Raju. చెప్పిన విధంగా Right, కాకుండా right. మరోవైపు కూటమి వస్తాను. ఘన విజయం సాధిస్తా ఉంది. ఊహించని విధంగా 135 స్థానాల కంటే ఎక్కువగా ఈ యొక్క రైట్ రాజు టీడీపీ అయితే కైవసం ఇప్పుడు చేసుకుంటే రాజు ఇప్పుడు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 2 ఎంపీ స్థానాలను గెలుచుకోగలిగింది. 2019 ఎన్నికల్లో కేవలం 3 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. ఈసారి 8 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతోంది. ఇంకొస్తే ఇస్తే ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. మరి ఏంటి గాంధీ భవన్ ఏమైనా సందడిగా మారిందా, లేకపోతే అంచనాకు అంటే 1-2 సీట్లు తక్కువగా వచ్చాయి అన్న అసంతృప్తితో కాంగ్రెస్ నాయకులు ఉన్నారా? ఏంటి ఓవరాల్గా గాంధీ భవన్లో ఎటువంటి వాతావరణం ఉంది? ఇటు రాష్ట్రంలోనే కాదు, గతంలో అటు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి కావచ్చు, వీటితో పాటుగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నల్గొండ, మంత్రి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి భువనగిరిలో 2019లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి 8 నుంచి 9 స్థానాలు పక్కాగా మాయే అనేటటువంటి ధీమాలో ఉన్నారు. కొంత ఇక్కడ ఉత్సాహమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే కార్యకర్తలు కూడా గాంధీ భవన్కు చేరుకుంటున్నారు. వీటితో పాటుగానే వాయిద్యాలు కూడా అంటే డోల్ సప్పుల నడుమ అలాగే పటాకుల నడుమ కూడా సంబరాలు చేసుకునేందుకు ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే స్వీట్ బాక్సులు కూడా రెడీ చేసుకుంటారు. దీంతో పాటుగానే దేశంలో కూడా తామే అధికారంలోకి వస్తామనేటటువంటి ధీమా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నరేష్, రైట్ థ్యాంక్ యూ. నేను తిరిగి మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దామోదరరావు హవేలి గారు ఉన్నారు. హవేలి గారు, ఇప్పుడు దాదాపు అంటే తెలంగాణలో ఒక 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలుగుతుందంటే ఇప్పుడు 8 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయింది. మీ ముఖ్యమంత్రి గారు అయితే మేము 13-14 స్థానాలు గెలుచుకుంటామని చెప్పారు. ఏంటి ఎక్కడ లోపం జరిగింది? అభ్యర్థుల సెలక్షన్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అవకాశాలను దెబ్బతీసినట్టుగా అనిపిస్తోంది. ఏమంటారు? లేదు నరేష్ గారు, ఇక్కడ తేడా ఎక్కడ జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్న మైత్రి సంబంధం వల్ల మాకు సీట్లలో 1-2 తేడా వచ్చినాయి. ఎందుకు అంటే ఇది ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చిందో అప్పటి నుంచి జరుగుతున్న ఏవైతే ఎంక్వైరీలు ఉన్నాయో కాళేశ్వరం మీద కావచ్చు, లిక్కర్ స్కామ్ మీద కావచ్చు, మొన్న టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఈ 3-4 రకాల ఇబ్బందులు వచ్చేసరికి సో ఇక్కడ కేసీఆర్ గారు కంప్లీట్గా సరెండర్ అయిపోయింది. ఇది బీజేపీకి సరెండర్ అయిపోయి ఏ డమ్మీ క్యాండిడేట్లను పెట్టినారు. మీరు చూడండి, అంటే మొత్తం 17 క్యాండిడేట్లో చూస్తే వాళ్ళకు బీఆర్ఎస్ ఇంతకుముందు మొన్ననే కదండి గవర్నమెంట్ పోయింది. అలాంటిది వాళ్ళకి 18 లక్షల ఓట్లలో అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 18 నుంచి 20 లక్షలు వస్తే 18,000 ఓట్లు కూడా రావా. 5,000, 6,000 వచ్చే క్యాండిడేట్లను అక్కడ పెట్టి నామమాత్రపు పోటీ క్రియేట్ చేసేసి మొత్తం బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడే విధంగా చేసిన ప్రణాళిక కాబట్టి సో మేము యాక్చువల్గా ఈ ముగ్గురు త్రిముఖ పోరు ఉన్నట్టు ఏదంటే మాకు ఖచ్చితంగా 13 నుంచి 14 మా రేవంత్ రెడ్డి గారు చెప్పిన అనాలిసిస్ కరెక్ట్. కానీ ఎప్పుడైతే ఇది ద్విముఖ పోరుగా మారి బీజేపీ బీఆర్ఎస్ 2 ఓట్లు కూడా గంపగుత్తగా బీజేపీకి వేయడం వల్ల ఇది ఈ 10 వరకు వస్తుందని నేను అనుకున్నాను. ఇప్పటికే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ 10 అయితే వస్తుందని నేను అనుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మిత్రుడు ఇంతసేపు చెప్పినారు వెంకటరెడ్డి గారు అన్నారు వీళ్ళు ఇట్లా ఓపెన్గా ఒక మీడియాలో ఇట్లా చెప్తున్నారు అంటే అసలు బీజేపీ పార్టీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు 64 సీట్లు సిపిఐతో పాటు 65 సీట్లు, ఇప్పుడు కంటోన్మెంట్ గెలిచింది కాబట్టి 66 సీట్లతో మీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు తెల్లారే ధర్మపురి అరవింద్ గారు బీజేపీ నుంచి ఇంకా మిగతా 2-3 లీడర్లు వచ్చేసి వాళ్ళు ఎంతమంది ఉంటారో 65లో 6 గుంజేస్తే ఈ టైప్ నేను గవర్నమెంట్ పడిపోతుంది అని చెప్పేసి వీళ్ళు బీఆర్ఎస్ మిత్రులు అవన్నీ 6 నెలల్లో పడిపోతుందని చెప్పేసి వీళ్ళు అన్నారు. నేను ఇప్పుడు మాత్రం అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటే ఇది హాస్యాస్పదం ఎట్లయితుంది. సో అదొకసారి. ఇంకొక విషయం, ఈ సర్వేలు ఇవన్నీ కూడా ఒక ప్రాపగండా అండి. ఇది ఒక బిజినెస్ ప్రాపగండా. ఎందుకంటే మోడీ ఈజ్ ఫర్ బిజినెస్, మోడీ ఈజ్ ఫర్ మనీ, మోడీ ఈజ్ ఫర్ ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్. ఎందుకంటే ఈ మోడీ గారు ఏం చేశారంటే వ్యాపార ఇప్పుడు చాలా మంది షేర్లలో పెట్టుబడి పెడతా ఉంటారు. సర్వేలు కనుక ఒకటేసారి డమాలని అంటే కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది. కాబట్టి దీన్ని స్లోగా మోడీ గారికి ముందే తెలుసు. సర్వే సంస్థలన్నింటినీ కూడా మోడీ గారు డైవర్ట్ చేసినారు. మీడియా సంస్థలన్నింటినీ కొన్నారు. పెయిడ్ బ్యాచెస్ అయినాయి, పేటీఎం బ్యాచ్లు అయినాయి. కాబట్టి వీళ్ళు ఏం చేసినారంటే ఒకటేసారి తీస్తే వాళ్ళ సంపద కూడా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ షేర్లు వాళ్ళు అమ్ముకుని ఎవరి పైసలు వాడు దగ్గర పెట్టుకోవడానికి సర్వేలు అనేవి 4 రోజుల ముందు తీసి జూన్ 1 నాడు బెట్టింగ్ వ్యాపారాలాగా పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు ఈ 3 రోజులు అమ్ముకుంటారు. అమ్ముకున్న అమాయకుడు కొనుక్కొని ఉంటాడు కాబట్టి సో వాళ్ళకేం పోయేది ఏముండదు. సో ఇట్లా ప్రాపగండా, దీనికి చాలా ప్రాపగండా ఉంటుంది. సో మేమేమంటున్నామంటే ఈ ప్రాపగండాలు పెట్టి మీడియా చూసేసి ఇవాళ ప్రజలైతే తేటతెల్లం అయిపోయింది కదా ప్రజల ముందు. సో ఇవన్నీ కూడా బీజేపీ ప్రాపగండాలు. సో మేము ఇప్పుడు ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ యాక్చువల్లీ ధర్మం కోసం దేశం కోసం అని వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్కు ధర్మం కోసం, దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ ప్రజల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క వృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడం చాలా కంపల్సరీ. సో ఈసారి నేనేమంటున్నా, ఆనాడు కృష్ణుడు చెప్పినట్టుగా మహాభారతంలో ధర్మం కోసం ఏదైనా చేయొచ్చు అనేది ఏదైతే ఆ నీతి ఉందో ఆ నీతి సూత్రాన్ని మా రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు డిస్కస్ చేసుకొని అది ఫాలో అయ్యి ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తేనే ఈ భారతదేశం అనేది సుభిక్షంగా ఉంటుంది. లేదంటే వీళ్ళ చేతిలో మళ్ళీ కనుక పొరపాటున పోయిందంటే కూడా మనకు వచ్చే నష్టం దాన్ని ఇంకొకసారి ఎవరు కూడా ఊహించలేము. అంత నష్టం వస్తుంది. ఆర్థికంగా, ప్రజల పరంగా, మతోన్మాదంగా, భావోద్వేగంగా, ప్రాంతాల వారికి విభజన, అసలు విలేకరులకు స్వేచ్ఛ లేదు,
మీడియాకు స్వేచ్ఛ లేదు. సో ఇన్ని నష్టాలు జరుగుతాయి కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఫామ్ చేయడం అనేది అవసరం. వాట్ వి కాల్ ఇది కంపల్సరీ మస్ట్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ మై ఒపీనియన్. వస్తాను. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కపర్ ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. కపర్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం నరేష్. సార్ ఏంటి ఇప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉంది? తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ 8 సీట్లు పంచుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ అయితే మాయమైపోయింది. కానీ మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం అయితే కేవలం ఒక మెదక్లోనే బీఆర్ఎస్ పోటీ ఇస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు జాతీయ స్థాయిలో కూడా బీజేపీ ఆశించిన మేర స్థానాలను గెలుచుకోలేకపోయింది. ఎగ్జిట్ ఫలితాలు కూడా తలకిందులయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి మీ రీడింగ్ ఏంటి సార్? అంటే స్పష్టంగా ఇక్కడ మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, 8 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉన్నాయని చెప్పి మనము చాలా సందర్భాలలో చెప్పినాము. ఏ సీట్లు అయితే అనుకున్నాం అందులో ఎక్సెప్ట్ ఒక జహీరాబాద్ ఇంకా రావాల్సింది. జహీరాబాద్ ఒకటి మిస్ అయింది. జహీరాబాద్ కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు అట్నే బీఆర్ఎస్ ఓట్ షేరు పూర్తిగా బీజేపీ వైపు డైవర్ట్ అయింది. చాలా మంది అసెంబ్లీలో కాంగ్రెస్ ఉండాలనుకున్నారు, పార్లమెంట్ లో బీజేపీ ఉండాలనుకున్నారు తెలంగాణలో. కాబట్టి వాళ్ళ ఓటు అసెంబ్లీకి వేసినప్పుడే చాలా మంది చెప్పిండ్రు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వేసాం. కాబట్టి ఈ రెండు పార్టీల నుంచి వచ్చినటువంటి ఓటు బీజేపీకి బలంగా పడడం వల్ల ఇలా 8 స్థానాలలో బీజేపీ బలంగా కనబడతా ఉన్నది. ఇలా మహబూబ్ నగర్ అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్ నగర్, గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి, ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ కోల్పోయింది. అంటే మొదటి నుంచే కాంగ్రెస్ అక్కడ బలహీనంగా ఉంది, పోతుంది అనేటువంటి ఒకటి ఉంది. కానీ ఒక మహబూబ్ నగర్ లో కొద్దిగా పోటాపోటీ ఇచ్చినప్పటికీ అక్కడ కూడా వెనుకంజలోనే ఉన్నట్టుగా మనకు స్పష్టం అవుతా ఉంది. కాబట్టి ఇదేంటంటే ఇది స్పష్టంగా ఈ ఓటు అసెంబ్లీలో కాంగ్రెస్ కి వేయాలి, పార్లమెంట్ లో బీజేపీకి వేయాలి కృత నిశ్చయంతో వేసినటువంటి ఓటు కానీ ఇది కనబడతాం. రైట్. ఇక ప్రసాద్ గారు, ఏపీ ఎన్నికల విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే గత ఎన్నికల్లో 151 స్థానాలను వైసీపీకి కట్టబెట్టిన ఓటర్లు ఈసారి కేవలం 13-14 స్థానాలకే వైసీపీని పరిమితం చేశారు. ఏంటి ఒకప్పుడు నెత్తికెత్తుకున్న ఓటర్లే ఇప్పుడు వైసీపీని బండకేసి కొట్టే పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? అంటే ఇక్కడ నిజంగానే అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ విజయం అయితే చాలా అనూహ్యంగా, అంటే ఇంత పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయదు. మనం అనుకుంది ఏంటంటే మామూలుగా ఇక్కడ బీజేపీ ఎన్డీఏలో అంటే అలయన్స్ లో ఉంది కాబట్టి మైనారిటీ ఓట్ అంతా కూడా కొంత బీజేపీకి వ్యతిరేకంగా అంటే టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి వేస్తారని చెప్పి, అట్నే షర్మిల కూడా రంగంలో గట్టిగా ఉంది కాబట్టి టీడీపీ వ్యతిరేక ఓటు చీలిపోతుంది అని చెప్పి కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ వాస్తవంగా ఏమైంది, అక్కడ ఏది పని చేయలేదు. కేవలం జగన్ మీద ఉండబడేటువంటి వ్యతిరేకత, జగన్ ను దించాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం అక్కడ పనిచేసినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి చాలా చోట్ల టీడీపీ కూటమి విజయం దిశగా పోయింది. ఇది కేవలం అంటే మన వైఎస్ఆర్సీపీ మీద ఉండేటువంటి వ్యతిరేక ఓటే ఈ రకంగా పనిచేసింది అనుకోవచ్చు. నిజంగా లేకపోతే ఇంకొక 10-15 స్థానాలైనా వైఎస్ఆర్సీపీకి వచ్చేటుండే. వాస్తవంగా ఏంటంటే ఓట్ షేర్ అంతా 2-3% ఉంటుంది అనుకున్నప్పటికీ ఇది చాలా భారీగా తేడా కనబడతా ఉన్నది. కూటమి నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరికి నెగ్గినట్టే. మామూలుగా ఈ 17-20 తప్పితే కూటమి నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరు, జనసేన 21 పోటీ చేస్తే 20 గెలిచింది, బీజేపీ 7 పోటీ చేస్తే 4 గెలిచినట్టుంది. అంటే ఇట్లా పూర్తిగా ప్రజలు ఈ ఎన్డీఏ కూటమిని ఆడ బ్రహ్మాండంగా నమ్మినట్టుగా కనపడతా ఉంది. జగన్ కూడా ఒకసారి మరి ఈ ఎన్నికల ఫలితాలను బట్టి ఒక ఆత్మవిమర్శన అయితే చేసుకోవాలి, ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎందుకని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది అనే విషయంలో కొంత ఆయన అంచనా వేసు. రైట్. ఇక్కడ తెలుసా ఉంది ఎందుకు మొనోపోలి అంటున్నా అంటే, జగన్ మొనోపోలి నేనుంటేనే అంత అవుతుంది, నా ద్వారానే అవుతుంది, నన్ను చూసే ఓటేస్తారు జై జగన్ అని ఆయన నినాదం ఇచ్చుకుంటూ అక్కడ మట్టికరిచిపోయింది. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కూడా నా వల్లనే అయితే అంతా, నేను మాత్రమే చేయగలుగుతాను, ఇదంతా నేనే నన్ను చూసే ఓటేయాలనుకున్నారు. తెలంగాణలో కూడా ఆ పరిస్థితి లేకుండా పోయింది. అట్లనే జాతీయ స్థాయిలో చూసినప్పుడు కూడా మోదీ పేరుతోటి అంతా గెలుచుకుంటూ వస్తుంది, మోదీ మొత్తం పార్టీని గెలిపిస్తాడు అని చెప్పేటువంటి ఒక భావన ఏదైతే ఉందో ఆ భావన కూడా ఇక్కడ కొంత మోదీ మానియా అనే ఉంది, అంతా మోదీ వల్లనే జరుగుతుంది అనుకునేటువంటిది కూడా ఇక్కడ కాదు, అట్లా జరగదు అనేది తేలిపోయింది. సరే, ఇండియా గవర్నమెంటే ఫామ్ చేసినప్పటికీ అంటే ఏకచేత ఆధిపత్యం అనేటువంటి ఒక అంశాలన్నీ కూడా ఎక్కడికక్కడ పటాపంచలైనాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి తీర్పుగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అంటే అంత సమిష్టి కృషి, సమిష్టి భాగస్వామ్యము, అందరు కలిసి ఉంటేనే పార్టీ అనేటువంటి ఒక
విషయాన్ని ప్రజలు బట్టబయలు చేసిండ్రు. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామంగానే చెప్పాలి. అయితే దీన్ని చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజులలో ఒక స్ఫూర్తిగా తీసుకొని దీని నుంచి ఒక గుణపాఠం తీసుకొని కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన కూడా మళ్ళీ అంత మునపలి గతంలో అంతా నేనే చేస్తాను నా వల్ల అవుతుంది అనుకునేటువంటి పరిస్థితి నుంచి ప్రజలు పక్కకు పెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఆ మైండ్ సెట్ నుంచి మారి ప్రజలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు, ప్రజలతో కలిసి ఉండాలా, ప్రజల వల్లనే ఏదైనా సాధ్యమైతే అనుకునేటువంటి మైండ్ సెట్కి వస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుండ్రు, ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు ప్రజల్ని తప్పు ప్రజలు మూర్ఖులు, ప్రజలు తప్పు చేసిండ్రు అని చెప్పి చెప్తున్నారు. నేను ఇందాక ఒక టీవీ ఛానల్లో కూర్చున్నప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఇదే చెప్తా ఉన్నారు, ప్రజలు తప్పు చేసిండ్రు, ప్రజలు పొరపాటు చేసిండ్రు అని చెప్పి. ప్రజలు ఎప్పుడు పొరపాటు చేయరు, ప్రజలు తప్పు చేయరు. ప్రజలకు వాళ్ళకి ఏది కావాలో ఏది అవసరమో దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం ప్రజలు చేస్తారు. కాబట్టి మనతో జరిగిన అంటే వాళ్ళతో జరిగినటువంటి పొరపాట్లేవి ఎందువల్ల ఇబ్బంది అయింది లేదు అంచనా వేసుకోవాలి. అంచనా వేసుకొని ముందుకు పోతే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు మనం చూస్తే దాదాపు అన్ని ప్లేసులలో థర్డ్ ప్లేస్ లో బీఆర్ఎస్ కనబడతా ఉంది. మరి రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ కూడా వీటన్నింటిని నెమరు వేసుకొని పార్టీ పునర్నిర్మాణానికి ఏం చేయాలని ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనబడుతుంది. రైట్ వస్తాను సార్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, అంటే కాంగ్రెస్ నాయకులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మైత్రి బంధం వర్కౌట్ అయ్యి 8 స్థానాలు బీజేపీకి దక్కాయి కాబట్టి మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ తన డిపాజిట్ కూడా కోల్పోయింది. అంటే బీఆర్ఎస్ తాను ఖతమవుతూ బీజేపీకి ప్రాణం పోసింది అన్నట్టుగా కాంగ్రెస్ ఒకటి నరేష్ గారు, మనంతా రాజకీయ విశ్లేషణలు చేస్తున్నాం. ఒక దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల గురించి, పార్టీల గురించి మాట్లాడుతున్నాము. బీఆర్ఎస్ చేసింది కాబట్టి బీజేపీ గెలిచింది అనేటువంటి మాట ఏదైతుందో ప్రజలను అవమానించడం. అది ఓకే, ప్రజలు ఆయా పరిస్థితుల లోపల, ఆ కాలం లోపల వాళ్ళకు వచ్చినటువంటి ఎన్నికలలో వాళ్ళ నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తారు. ఏమనేది బ్యాంకులో టీఆర్ఎస్ ఓటు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ నరేష్ గారు అట్లనే ఉండడానికి, ఇట్లా మళ్లించడానికి కరెంట్ అకౌంట్కు, సేవింగ్స్ అకౌంట్కు. ఓకే, కాంగ్రెస్కు అంతకంటే వేరే గత్యంతరం ఏం లేదు. అది ఒక్కటే మాట చెప్పి ఇంతకాలం బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళు గెలిచిన సీట్లకు 65 సీట్లకు 8 సీట్లు గెలవబోతున్నారు. వాళ్ళు ఆలోచించుకోవాలా, మేము ఇవాళ ఏమీ లేదు అని అనుకునే పరిస్థితుల వల్ల వాళ్ళకి సమానంగా మేము నిలబడ్డం ఇవాళ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రెండవది మిత్రుడు మాట్లాడుతున్నాడు, మీరు చూపిస్తున్న అప్డేట్స్లో 61 సీట్ల తేడా ఉందండి మాకు, వాళ్ళ కుటుంబాలకు 61 సీట్లు తేడా ఉన్నటువంటి వాళ్ళు మాకేమీ లేదు, మేము ఫామ్ చేస్తాం గవర్నమెంట్ అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అంత దిగజారి మాట్లాడితే ఎవరు సమాధానం చెప్తారండి వీళ్ళకు? ఏమన్నా టీఆర్ఎస్కు మాకు ఓటు బ్యాంక్ ఉంటుందా? ప్రజలు ఏమన్నా టీఆర్ఎస్కి పట్టం కట్టినరా, కాంగ్రెస్కి పట్టం కట్టినరా, బీజేపీకి పట్టం కట్టినరా? ఎన్టీ రామారావు 83లో వచ్చినప్పుడు ఎవరు ఓట్లు వచ్చినాయండి? అంటే కాంగ్రెస్ వాళ్ళు మా ఓట్లు పోయినాయి కాబట్టి రండి వాపస్ అంటారా? కాబట్టి కాలక్రమం లోపల ప్రజలు ఆయా ప్రభుత్వాల యొక్క పాలన మీద, అసమర్థత మీద, అవినీతి మీద ఎప్పటికప్పటికి తీర్మానం చేస్తుంటారు, తీర్పిస్తుంటారు. అది జరుగుతుంది. ఏం చేతగాక ఆ ఓట్లు అక్కడ పోయినాయి, ఈ ఓట్లు ఇక్కడ పోయినాయి చెప్పుకునే పరిస్థితి వాళ్ళు తగ్గించుకుంటే బాగుంటుంది. మీ పాజిటివ్ ఓటు మీకుంటుంది, మా పాజిటివ్ మాకుంటుంది. ఎవరికి ఏం ఓట్లు ఉండవు. కేసీఆర్ చెప్పగానే ఓట్లు పడేటట్టుంటే ఆయనే ఎంచుకుంటాడు కదండి. డిపాజిట్లు వచ్చినో రాలేదో ఇప్పుడు తెలియదు వాళ్ళకి సంబంధించి, ఆయన త్యాగం చేసిండు అనేటువంటిది. కాబట్టి ఏమన్నా మంచి చెడ్డ ఉన్నట్టయితే ఆయన 1-2 సీట్లు ఒకరు గెలిస్తే వీళ్ళ వైపు పోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టు తప్పు అని వీళ్ళు మాట్లాడినారు, కవిత అరెస్ట్కి వస్తేప్పుడు గమ్మునుకున్నారు. ఎవరికి లింకులు ఉన్నాయండి? ఓకే, మాకేం లింక్ ఉంటుందండి? మా మోడీ గారిని బోడీ జీడీ అని తిట్టినటువంటి వ్యక్తిని మేము సహించము. ప్రజలు తీర్పిచ్చినారు వల్ల దాన్ని గౌరవించండి. ప్రజల తీర్పును అవమానం చేయడము ఏమిటంటే ప్రజలు గొర్రెలు అన్నట్టు, ఎక్కడ ఒక గొర్రె పోతే ఆ గొర్రె దిక్కుపోయినట్టు, కేసీఆర్ అటు పోతే పంపించుండే అనేటువంటి పద్ధతుల వల్ల మాట్లాడితే అది అర్థరహితమైనటువంటిది. కనీసం చదువుకున్న వాళ్ళు మనమన్నా ఒక ఆలోచించాలి. వాళ్ళు డిపాజిట్ ఉంటుందంటే ఓట్లు ఎక్కడ డిపాజిట్ ఉంటుంది? డిపాజిట్లు కూడా ఇవ్వాలి ఇవాళ. ఎక్కడ కేసీఆర్ టికెట్ అంటే ఎటువంటిదో మీకు అందరికి తెలుసు కదా. 10 సంవత్సరాల నుంచి ఇట్లా టికెట్ ఇస్తే ఎన్టీ రామారావు టికెట్ ఇస్తే ఎట్లనో కేసీఆర్ టికెట్ ఇస్తే 2004 తర్వాత అంటే 20 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి నరేష్ గారు చెప్పండి సార్. ఈ ఇంట్లో ఒకటి మనం ఇంకా కాంగ్రెస్ పార్టీ విషయంలో చాలా స్పష్టంగా ఒక అనాలిసిస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వీళ్ళు అభ్యర్థుల్ని ఇష్టం వచ్చినట్టుగా పెట్టింది. అవును, రేవంత్ రెడ్డి గారు తన ఇష్టము తను పెట్టినటువంటి వ్యక్తి అభ్యర్థి అనే రీతిలో పెట్టింది. అది కూడా చాలా మైనస్ అయింది. మీరు చూడండి, వీళ్ళు పెట్టిన అభ్యర్థులు చెవెళ్లలో పెట్టిరు, చెవెళ్లలో ఓడిపోయింది. మల్కాజ్గిరిలో పెట్టిరు, బయటపాటి మల్కాజ్గిరిలో ఓడిపోయింది. తర్వాత మెదక్లో పెట్టిండు, మెదక్లో ఓడిపోయింది. సికింద్రాబాద్లో పెట్టిండు, సికింద్రాబాద్లో ఓడిపోయింది. అంటే వీళ్ళు ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వాళ్ళ ఇష్టానుసారము ఏది చేసినా నడుస్తుంది అని చెప్పి అనుకున్నారు నాయకత్వం. కానీ నాయకత్వానికి ఇక్కడ సరైనటువంటి బుద్ధి చెప్పినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తిని భువనగిరిలో పెట్టిండ్రు, గెలిచిండు కదా. నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిచిండు కదా. ఇప్పుడు ఈవెందో వరంగల్లో కూడా కవిత మన ఆమె శ్రీహరి కూతురు ఓడిపోతుందని అనుకున్నారు. అక్కడ కూడా
ఏదో అక్కడ గెలిచిండ్రు కానీ అక్కడ బీజేపీ మరీ బలహీనంగా ఉంది. బీఆర్ఎస్ ఏమో పూర్తిగా అంటే దాని అస్తిత్వాన్ని కోల్పోయింది కాబట్టి అక్కడ బయటపడ్డారు. కానీ వీళ్ళు చేసినటువంటి పని రేవంత్ రెడ్డి గారు అభ్యర్థులను పెట్టడం విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిణామాలు ఎదురైనటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించాలి. ఆ ఓటు ఇటు పోయింది, ఈ ఓటు అటు పోయింది, ఎటైనా పోతాయి ఓట్లు ఏమైనా గంపగుతా కట్టుకుని ఉన్నారా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కూడా బీజేపీకి పోయినాయి. ఇవ్వాలి బీజేపీకి చాలా దగ్గర కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా పోయినాయి, పోలేదనడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఈ కొన్ని తాము చేసినటువంటి పొరపాట్లను కూడా వాళ్ళు గుర్తించి నాయకత్వం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, ఓకే. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దామోదర్ హవేలి గారు ఉన్నారు. హవేలి గారు, ఓటరు అభిప్రాయం అనేది కాన్స్టెంట్గా ఉండట్లేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 5 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులకే లేదు 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ అదే ట్రెండ్ను ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించలేకపోయింది. అంటే జాతీయ నేషనల్ నేరేషన్ కాంగ్రెస్ సరిగా ప్రొజెక్షన్ చేసుకోలేకపోయిందా తెలంగాణలో? లేదు నరేష్ గారు, ఇంతకుముందు ఆ మిత్రుడు మన వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడినారు, ఆ కప్పర ప్రసాద్ గారు కూడా మాట్లాడారు. మీరు ఒకసారి అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్ని చూడండి. మీరు ఒకసారి 119 నియోజకవర్గాలలో బీజేపీ నుంచి పెట్టిన క్యాండిడేట్లు ఎలా ఉన్నారు, ప్లస్ బీఆర్ఎస్ నుంచి పెట్టిన క్యాండిడేట్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇది ప్రూవ్ అయింది. ఇది ఇప్పుడు నేను చెప్తున్నది అనలిటిక్స్ కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పట్లేదు. ఇది ప్రూవ్ అయింది, ప్రజలు కూడా దాన్ని విశ్వసించారు. కాబట్టి ఇది వీళ్ళందరూ రెండు ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ పీఠం అందించిల్లు, మేము ఇవాళ ప్రజా పరిపాలన అందిస్తున్నాము. సో అసెంబ్లీ ఎలక్షన్లో మీరు నాకు మద్దతు చేయండి, ఇక్కడ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము మీకు మద్దతు చేస్తాం. అది క్లియర్గా వెల్లడైంది కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. మేము ప్రజాపాలన చేస్తుంటే వీళ్ళు వచ్చేసి మూర్ఖంగా వితండవాదంగా మేము అట్లా చేయలేదు, ప్రజల పార్టీగా ఉన్న డిపాజిట్లు ఉంటాయండి అంటే, అవునండి ఇప్పుడు మీరు పెట్టిన క్యాండిడేట్లకు మీకు 5,000 కూడా రాకపోతే, ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్న పార్టీ, సో వాళ్ళకి అంత క్యాండిడేచర్ ఉన్న పార్టీ. అసలు ఎవరు ఇప్పుడు వరంగల్లో సుధీర్ కుమార్ అని పెట్టినారు, ఆయన ఎప్పుడో ఉద్యమ నేత అంటే కాదని నేను అనట్లా, కానీ ఆయన ప్రొఫైల్ ఈయన ప్రొఫైల్కు పెట్టినారు, మీరు మ్యాచ్ చేసినారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అలాగే ఇప్పుడు భువనగిరిలో చూడండి, నల్లగొండలో చూడండి, ఎక్కడైనా సరే మీరు చూడండి, అసలు వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియండి. వాళ్ళ అంత అంటే ఇప్పుడు 18 లక్షల ఓట్లను మీరు ఆకర్షించాలి, 18 లక్షల ఓట్లను మీరు వేయించుకోవాలంటే కనీసం మీరు నామమాత్రం లేకుండా డమ్మి క్యాండిడేట్లను చెప్పేసి నేనన్నా, ప్రజాపత్రికలు ఉన్నాయి, ఎంతో మంది ప్రజలు కూడా అదే విశ్వసించారు. సో కాబట్టే కదా వాళ్ళు ఏమన్నారు, బీజేపీకి బీఆర్ఎస్కి మైత్రి బంధం ఉంది కాబట్టి అది మేము చెప్పినాము. సో వాళ్ళు ఆల్రెడీ ప్రజలు గమనించుకున్నారు కాబట్టి మాకు అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించారు. సో సిమిలర్ వే ఇక్కడ కూడా జరిగింది అదే. ఇవాళ 8 రావడానికి బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు అంత లేదు. ఇక్కడ ప్రస్తుతానికి వాళ్ళకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల బట్టి ఓట్ల బట్టి కేటగిరీ చేయాలంటే వాళ్ళకి రావాల్సింది ఒకటి, ఎందుకంటే 7-8 ఎమ్మెల్యేలు వచ్చినాయి కాబట్టి ఒకటి రావాలి. మరి వీళ్ళకి 8 ఎట్లా పోటీ చేయగలుగుతున్నారు? మిగతా 39 బీఆర్ఎస్కి ఉన్నాయి కాబట్టి ఆ బీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరూ పోయి ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేసినారు కాబట్టి వాళ్ళు అట్లా. ఎందుకంటే ఇప్పుడు కూటమి అని మీరు సపోర్ట్ చేస్తే మీకు అడ్రస్ కూడా లేదు, అడ్రస్ కూడా రాదు మీకు. లేదు, ఆరోపణలు చేసే ముందు మీరు వాళ్ళు కలిసి రాష్ట్రపతి దగ్గర పోయి ఇంటి ఉంటుంది ఎన్ని కేసులను పెండింగ్ పెట్టారు, వ్యక్తిగత అభిప్రాయం చెప్పి మీ ఫ్యామిలీ ఇది పార్టీకి మీ పర్సనల్ గా మాట్లాడండి. నరేష్ గారు ఏమన్నాడు, ఆ పార్టీ ఓట్లు ఈ పార్టీకి ఎట్లా వచ్చినా అన్నాడు. ఒక్కటే 1 minute నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఆ పార్టీ ఓట్లు ఈ పార్టీకి ఎట్లా వచ్చినా కూటమిలో ఉన్నారు కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఇక్కడ కూటమి లేదు కదా, డైరెక్ట్ కూటమి. ప్లీజ్. అదే కాంగ్రెస్ మిత్రుడికి ఒక క్వశ్చన్. ఇందాక ఆయన 2-3 నియోజకవర్గాలను తీసుకుంటారు. వరంగల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టింది. మరి వరంగల్లో కాంగ్రెస్ గెలిచింది కదా. నల్గొండలో బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టింది. మరి నల్గొండలో కాంగ్రెస్ గెలిచింది కదా. మరి ఎట్లా అంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఓట్లు పడ్డా? ఓకే రైట్. అంటే వీళ్ళు గట్టిగా ఇప్పుడు మిత్రుడు చెప్పింది అదే, వరంగల్లో నల్గొండలో చెప్పిండు. ఆ 2 దగ్గర బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది. మరి కాంగ్రెస్ గెలిచింది అక్కడ.
అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మకాయ అక్కడ ప్రజలు మీ క్యాండిడేట్ బంధాన్ని మీ మైత్రిని అక్కడ వ్యతిరేకించారు కాబట్టి నా మైత్రి కాదు, మీరు అడగండి, నేను అడుగుతున్నది ప్రసాద్ గారు మేము ఏం మాట్లాడినా పార్టీకి సంబంధించి ప్రజలకు సంబంధించిందే, మీ పర్సనల్ గా మేమేం మాట్లాడట్లేదు. మేము చెప్పింది ఒకటే, ఎక్కడైతే మీకు మైత్రి బాగుందో అక్కడ మీరు పెట్టుకున్నారు, డమ్మి క్యాండిడేట్ పెట్టారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను మీరు చెప్పిన అంశాల నుంచి నేను అడుగుతా ఉన్నా. అవునండి, అక్కడ ప్రజలు వ్యతిరేకించారు. అంటే ఇప్పుడు ప్రసాద్ గారు దామోదర్ గారు చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బట్టబయలు చేయగలిగిందో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. ఇతర నియోజకవర్గాల్లో నేను అనేది అదే, కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలి. ఓకే, అక్కడనేమో ప్రజలు మారి కాంగ్రెస్ కోటేసారు, వేరే దగ్గరనేమో ప్రజలు మారి బీజేపీ కోటేసారు. ఇది ఎక్కడి న్యాయసూత్రం? అదే జరిగితే అన్ని సీట్లు మేము గెలుస్తామండి. అదే జరిగితే అన్ని సీట్లు మేము గెలవాల్సింది. మీరు చెప్పిన అభ్యర్థులే కదా, మీరు చెప్పిండ్రే 2 దగ్గర డమ్మీ క్యాండిడేట్లు అని చెప్పిండ్రు. ఆ డమ్మీ క్యాండిడేట్లు పెట్టిన దగ్గర బీజేపీ గెలిస్తే మీరు అనే దానికి వాదనకు బలం ఉన్నది. అక్కడ బీజేపీకి డిపాజిట్లు రాలే, 3rd ప్లేస్ లో ఉన్నాయి నాకు తెలిసి. ఓకే, అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది కాదండి. ఇప్పుడు నిజామాబాద్ చూడండి, కరీంనగర్ చూడండి, ఆదిలాబాద్ చూడండి, ఇవన్నీ చూడండి. బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యాండిడేట్ల ప్రొఫైల్స్ మీరు తీసుకోండి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ బెల్ట్ 8 లీడ్లో ఏదైతుందో ఆ 8 లీడ్లకు సంబంధించి మీరు పెట్టండి. కాంగ్రెస్ పార్టీ డేటా వచ్చిన తర్వాత మనం విశ్లేషించుకుందాం. ఒక నిమిషం. అట్లాంటి దామోదర్ గారు మన మెదక్లో బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టింది, మన కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టిందా? మల్కాజిగిరిలో కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టిందా? చివరిలో కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టిందా? డమ్మీ క్యాండిడేట్ పెట్టింది కొనసాగుతుంది. విజయం అనేది ఊగిసలాడుతోంది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. లీడ్ కూడా పెద్దగా లీడ్ కూడా పెద్దగా లేదు ఈ 3 పార్టీలకు సంబంధించి. నరేష్ గారు, నేను ఏమంటున్నా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ముందుగా గౌరవించడం నేర్చుకోండి. బీఆర్ఎస్ వాళ్ళు అట్నే మాట్లాడిండ్రు, ఓడగొడితే ప్రజలు మూర్ఖులు, అన్యాయం చేసిండ్రు, తప్పు చేసిండ్రు, ఓడగొట్టిండ్రు అని చెప్పి కేసీఆర్ మాట్లాడిండ్రు. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా అట్లనే ఉన్నాయి. వాళ్ళు కలిసిండ్రు కాబట్టి వీళ్ళ ఓట్లు వాళ్ళకి పడ్డాయి. ఇక్కడ ఏదో ఒక పొరపాటు జరిగింది. కాంగ్రెస్ కు బీజేపీకి సమానమైనటువంటి ఓటు షేర్ ఇచ్చిండ్రు. దాంట్లో ఎందుకు అనాలిసిస్ చేసుకోండి, ఎందుకు తగ్గినాం అనే దాని మీద కానీ ప్రసాద్ గారు మీరు అనలిటికల్ ప్రసాద్ గారు ఐఎమ్ నాట్ అగ్రీ విత్ యూ. మీరు అనలిటికల్ గానే మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు శాతం ఎంత, బీఆర్ఎస్ కి వచ్చిన ఓటు శాతం ఎంత, బీజేపీకి వచ్చిన ఓటు శాతం ఎంత మీరు అన్నది మీరు నో ఇప్పుడు నిజంగా కనుక ఓన్లీ బీజేపీ ఓటు శాతంతో గెలవాలంటే లాస్ట్ టైం వచ్చింది 13% ఆఫ్ ద ఓట్ షేరింగ్. మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఏంటంటే బీజేపీ గత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ఆయన వారికి సమాధానం అంటే వారు చెప్పిన దానికి అనేది, పోయినసారి బీజేపీకి 1 సీట్ వచ్చింది, 4 పార్లమెంట్లు గెలిచింది. అప్పుడు ఎవరు ఓటు షేర్ అయింది? అదే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక డిఫరెంట్ అభిప్రాయం ప్రజలకు ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీకి మైత్రి బంధం ఉంది కాబట్టి వాళ్ళ మీరు ప్రచారం చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు 303 తీసి 200 భారతదేశంలో లేదు. ఎన్డీఏ నమ్మే పరిస్థితి భారతదేశంలో లేదు కాబట్టి రిజల్ట్ సంవత్సరాల అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యతిరేకత రాజ్యాంగం వచ్చింది. వెంకరెడ్డి గారు, ఇప్పుడు నిజంగా కేంద్రంలో అంచనాలు ఎందుకు తప్పాయంటారు మీరు? ఉంటది ఒకటి ప్రజల ఒకటి రాజకీయాల్లో మీకు తెలియదు ఏముంది, మీరు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు. ప్రజలు ఏ ప్రభుత్వమైనా ఒక మా ప్రభుత్వమే అని చెప్పడం లేదు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. ప్రజలు ప్రభుత్వం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ కోణంలో ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోయినప్పుడు ప్రజలు తమ అసంతృప్తిని ఓటు ద్వారా అవకాశం వచ్చినప్పుడు లేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మేము చేయలేదు అనుకున్న దాంట్లో మీరు చేసినటువంటి ప్రచారాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని సవరిస్తాము, బీసీ ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తాము, ఒక అనాలిసిస్ చేయాలి తర్వాత మనం చేయాల్సిన అవసరం. మీరు చేసినటువంటిది మేము ప్రచారం ఏదైతుందో ప్రజలు కొంత నమ్మినారా నమ్మలేదా అనేటువంటిది విశ్లేషణల తర్వాత వచ్చిన ఓటు బ్యాంకును బట్టి ఓట్లు ఏ సామాజిక వర్గాలు దాన్ని వ్యతిరేకించని మమ్మల్ని అనేటువంటిది ఒక ఆలోచన మనకు వస్తుంది ఉంటుంది కదా. ఈ రాజ్యం అనేటువంటిది ఎవరు సొత్తు కాదు కదా, కాంగ్రెస్ సొత్తు కాదు, బీజేపీ పరిపాలన అనేటువంటిది ప్రజలకు ఎప్పటికప్పుడు మాకు జాగ్రత్తగా చేసి ఒక దెబ్బ కొట్టి జాగ్రత్తగా ఉండి బిడ్డ అని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మేము అధికారంలోకి వస్తున్నాము, సవరించుకుంటాము, ఏం చేయాలనేటువంటిది ప్రయాణం చేస్తాం. రైట్ సార్, బ్రేక్ తీసుకుందాం. అంటే ఏది ఏమైనప్పటికీ ఎన్నికల్లో మాత్రం ఒక అంశాన్ని అయితే ఓటర్లు స్పష్టంగా తమ ఓట్ల ద్వారా తెలియజెప్పారు. అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా
బలమైన అధికార పక్షం ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉంటేనే మనకి ఏదైనా ఉపయోగం జరుగుతుంది అన్న ఒక భావన మాత్రం ఈ ఫలితాల్లో వెల్లడవుతోంది. దీనికి సంబంధించి